హిందూయిజం ఇది కేవలం ఒక మతం మాత్రమే కాదు, ఇది ఒక జీవన విధానం. ఇది 4000 సంవత్సరాల క్రితం భారత ఉపఖండంలో ఆవిర్భవించింది. ఇది ప్రపంచంలోని మతాలలోకెల్లా అతి ప్రాచీనమైనది. హిందూయిజం ఒక జీవన విధానంగా ఆరంభమై ఒక మతంగా ఎలా రూపుదిద్దుకుందో ఈ వీడియోలో నేను మీకు వివరిస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హిందూ మతం ప్రపంచంలోకెల్లా అతి ప్రాచీనమైనది. దీన్ని 120 కోట్ల ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఫాలో అవుతున్నారు. అందులో 90% ఫాలోవర్స్ భారతీయులే. అందువల్లే నేడు హిందూయిజం క్రిస్టియానిటీ మరియు ఇస్లాం తరువాత అతిపెద్ద మతం. అసలు హిందూ అనే పదం ఎలా వచ్చిందో మీకు వివరిస్తాను. హిందూ అనే పదం ఉత్తర భారతదేశంలో ప్రవహించే ఇండస్ అనే ఒక నది నుంచి వచ్చింది. ప్రాచీన భారతదేశంలో ఈ నదిను సింధు నది అని పిలిచేవారు. అయితే పర్షియన్లు భారతదేశంలోకి వలస వచ్చినప్పుడు ఈ నదిను హిందూ నది అని పిలిచేవారు. అలాగే అటువైపునున్న భూభాగాన్ని హిందుస్థాన్ మరియు అక్కడ నివసించే ప్రజలను హిందువులుగా పిలిచేవారు. అలా హిందూ అనే పేరు ఈ భూభాగంలో అనుసరిస్తున్న జీవన విధానంతో మొదలై ఒక మతంగా మారింది. అసలు హిందూయిజం ఎప్పుడు స్టార్ట్ అయిందో మీకు వివరిస్తాను. క్రిస్టియానిటీకి జీసస్ మరియు ఇస్లాంకి మొహమ్మద్ ప్రాఫెట్ ఉన్నట్లు హిందూయిజంకి ఒక వ్యవస్థాపకుడు అంటూ ఎవరూ లేరు. అసలు దీని పుట్టుక రికార్డెడ్ హిస్టరీ కన్నా పురాతనమైనది. ఇది పంజాబ్ ప్రదేశం. ఇది 2023వ సంవత్సరం. ఈ ప్రదేశంలో ఒక 4500 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్లయితే ఒక నాగరికత ఉండేది. అంటే అది క్రీస్తుపూర్వం 2500వ సంవత్సరం అన్నమాట. ఈ నాగరికతను సింధు నాగరికత లేదా హరప్పన్ సివిలైజేషన్ అని చరిత్రలో అంటారు. హిందూయిజంకి సంబంధించిన కొన్ని ఎవిడెన్సెస్ ఇక్కడ దొరికాయి. అవి ప్రోటోస్ శివాసీల్, మదర్ గాడెస్ని రిప్రజెంట్ చేసే టెర్రకోటా ఫిగరిన్స్, స్వస్తిక గుర్తు మరియు హిందూయిజం పవిత్రంగా కొలిచే కొన్ని జంతువుల ఇమేజెస్. ఉదాహరణకి ఆవు, అంటే హిందూయిజంని వీరు కూడా ఫాలో అయ్యేవారు. అయితే హిందూయిజంకి సంబంధించిన చరిత్ర వేదిక్ కాలం నుండి మనకు రిటర్న్ రికార్డ్స్లో అవైలబుల్గా ఉంది. ఎందుకంటే హిందువుల పవిత్ర గ్రంథాలైన వేదాలు ఈ సమయంలో రచింపబడ్డాయి కనుక. ఇవి క్రీస్తుపూర్వం 1500వ సంవత్సరంలో రచింపబడ్డాయి. ఎలాగైతే హిందూయిజంలో ఒక సింగిల్ వ్యవస్థాపకుడు అంటే ఎవరు లేరో, బైబుల్ ఖురాన్ మళ్ళీ హిందూయిజంలో ఒక సపరేట్ గ్రంథం అంటూ లేదు. ఇవి అనేకమైనవి. వీటిలోకెల్లా అతి పురాతనమైనది 4 వేదాలు. అవి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం మరియు అథర్వవేదం. ఋగ్వేదం ఇది వేదాలలోకెల్లా అతి ప్రాచీనమైనది. ఇందులో సంస్కృతంలో 1028 శ్లోకాలున్నాయి. యజుర్వేదం ఇందులో పూజలు నిర్వహించే విధానం రాసి ఉంది. సామవేదం ఇది సంగీత శాస్త్రం గురించి తెలుపుతుంది. అథర్వవేదం ఇది వైద్యశాస్త్రం గురించి తెలుపుతుంది. ఈశ్వరుడు వీటిని స్వయంగా ఋషులకు ప్రసాదించాడని నానుడి. ఇవి కాకుండా 18 పురాణాలు ఉన్నాయి. అందులో మత్స్య పురాణం అతి ప్రాచీనమైనది. ఉపనిషత్తులు, మహాకావ్యాలైన రామాయణం మరియు మహాభారతం, అలాగే భగవద్గీత హిందూస్ యొక్క ప్రధాన గ్రంథాలు. ఇక హిందూయిజంలో ఉన్న ముఖ్య దేవుళ్ళ గురించి వివరిస్తాను. హిందూయిజంలో ఒక అద్భుతమైన శక్తి ఉందని, అది ప్రపంచాన్ని సృష్టించిందని నమ్ముతారు. దీన్ని బ్రాహ్మణ్ అని అంటారు. దీనికి రూపమంటూ ఏదీ లేదు, అంతమంటూ కూడా ఉండదు. ఇది శాశ్వతమైనది. ఈ శక్తి సమయానుసారంగా విభిన్న రూపాలలో సృష్టిలోకి ఆవిర్భమైంది. ఇక్కడి నుంచే పాలిథియిజం అంటే బహుదేవత ఆరాధన అనే కాన్సెప్ట్ వచ్చింది. హిందూయిజం అనుసారంగా ప్రతిదీ ఈశ్వరుడు చేసిన మాయ. మనుషుల మేలు కోరుతూ ఆ భగవంతుడు భూమిపైకి ఎన్నో అవతారాలుగా వచ్చాడు. అందుకే హిందూయిజంలో 33 కోట్ల దేవుళ్లను ఆరాధిస్తారు. వీటితో పాటు హిందువులు ప్రకృతిని కూడా పూజిస్తారు. అందులో వివిధ రకాలైన వృక్షాలు మరియు జంతువులు కూడా ఉన్నాయి. దీనికి కారణాలు కూడా ఉన్నాయి. హిందూయిజంలో మర్రి చెట్టును కూడా దైవంగా కొలుస్తారు. ఎందుకంటే ఈ వృక్షం మనకి 24 గంటల పాటు ప్రాణవాయువుని ఆక్సిజన్ ఇస్తుంది కనుక. అందువలన హిందూయిజంలో దీనికి ప్రాముఖ్యత ఉంది. ఇలాగే మెడిసినల్ వాల్యూస్ కలిగిన తులసి మొక్క మరియు ఆమ్ల మొక్కలను సైతం కొలుస్తారు. ఎందుకంటే ఇది విటమిన్ సిని కలిగి ఉంది కనుక. అందువలన ఆయుర్వేదం దీన్ని ఒక సూపర్ ఫుడ్గా భావించింది. అది క్రీస్తుపూర్వం 500వ సంవత్సరం. అప్పుడు ట్రినిటీ అనే ఒక కాన్సెప్ట్ హిందూయిజంలోకి డెవలప్ అయింది. దీని అనుసారంగా బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరులు ముఖ్య దేవతలు. వీరితో పాటు స్త్రీని కూడా ఒక దైవంగా కొలిచే సాంప్రదాయం హిందూయిజంలో ఉంది. స్త్రీని
గాడెస్ శక్తి అని కొలుస్తారు. వేరే ఏ మతంలోనూ స్త్రీకి ఇంత గౌరవం లభించదు. మెల్లగా హిందూయిజంలో 4 ముఖ్యమైన శాఖలు ఏర్పడ్డాయి. అవి వైష్ణవ, శైవ, శక్త మరియు స్మర్త. వైష్ణవులు విష్ణుదేవుడిని, శైవులు శివుడిని, శక్త దేవి శక్తిని మరియు స్మర్త 5 దేవతలను ఆదరించేవారు. హిందూయిజంలో ఇన్ని శాఖలు ఉన్నప్పటికీ ఎప్పుడు తమని తాము హింసకి గురి కాలేదు. ఇవి కలిసి ఉండేవి. ఎందుకంటే దైవాలు వేరైనా బేస్ మాత్రం ఒక్కటే, అది హిందూయిజం. టాలరెన్స్ హిందూయిజం యొక్క కోర్ బిలీఫ్. ఇలా నెమ్మదిగా సమాజంలోకి 4 వర్ణాలు వచ్చాయి. వర్ణ వ్యవస్థ ఋగ్వేదంలోని పురుష సూక్తంలో రాసి ఉంది. ఇది సమాజాన్ని 4 వర్ణాలుగా డివైడ్ చేసింది. అవి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య మరియు శూద్ర. బుద్ధి మరియు ఆధ్యాత్మికాన్ని యూజ్ చేసి బ్రాహ్మణులు పనులు చేసేవారు. ప్రజలు మరియు రాజ్య సంరక్షకులుగా క్షత్రియులు ఉండేవారు. నైపుణ్యంతో చేసే పనులను వైశ్యులు చేసేవారు. అలాగే నైపుణ్యం లేని పనులను శూద్రులు చేసేవారు. మనిషి యొక్క పుట్టుకను బట్టి అతని వర్ణాన్ని నిర్ణయించేవారు. సమాజానికి విరుద్ధమైన పనులు చేసేవారిని సమాజం నుండి బహిష్కరించేవారు. ఇలా ఒక కొత్త వర్ణం ఏర్పడింది. వీరిని అంటరాని వారుగా పిలిచేవారు. సమాజంలోని చిన్న పనులను చేసి పై 4 వర్ణాలకు వీరు సేవ చేసేవారు. అలా మెల్లగా వర్ణ వ్యవస్థ సబ్డివైడ్ అయింది. 4 వర్ణాలు కాస్త చీలి ఎన్నో కులాలుగా మారాయి. ఇలా వేర్వేరు జాతులు ఏర్పడ్డాయి. మనుషుల మధ్య భేదాలు మొదలయ్యాయి. స్త్రీ పట్ల ఉన్న గౌరవం నశించింది. ఇలా చెడు ఆచరణలు అమలులోకి వచ్చాయి. అందువల్ల హిందూ సొసైటీ కాస్త వీక్ అయిపోయింది. ప్రతి ఒక్క వర్ణానికి తమ తమ సామాజిక నియమాలతో కొత్త ఆచారాలు మొదలయ్యాయి. ఫైనల్లీ ఇది హిందూయిజంని వీక్ చేసింది. అప్పుడు బుద్ధిజం మరియు జైనిజం హిందూయిజంకి ప్రత్యామ్నాయంగా వచ్చాయి. హిందూయిజం పైన ఉన్న ఫ్రస్ట్రేషన్ను ఇవి ఆసరా చేసుకొని రిలీజియస్ కన్వర్షన్స్ మొదలుపెట్టాయి. అలా హిందూయిజం మరింత వీక్ అయింది. అప్పుడు హిందూయిజంలో కొన్ని సంస్కరణలు వచ్చాయి. హిందూయిజంలో వచ్చిన సంస్కరణల గురించి ఇప్పుడు వివరిస్తాను. ఎంతో ప్రాచీనమైన మతమైనప్పటికీ హిందూయిజం నేటి వరకు కూడా జీవించి ఉంది. దీనికి కారణం ఏంటంటే హిందూయిజంని ఎప్పటికెప్పుడు సంస్కరించారు. ఇలా హిందూయిజం అనేక సార్లు పునరుద్ధరణ అయింది. బుద్ధిజం మరియు జైనిజంను కౌంటర్ చేయడానికి హిందూ మతంలో భక్తి మూమెంట్ అనే ఒక ఉద్యమం స్టార్ట్ అయింది. ఇందులో అల్వార్స్ మరియు నయనార్స్ అనే సాధువులు క్యాస్ట్ సిస్టమ్ని వ్యతిరేకించారు. అప్పటి ఆచరణలను వీరు సరళీకృతం చేశారు. వారి వల్లే బుద్ధిజం మరియు జైనిజం నుండి వచ్చే ఛాలెంజెస్ను హిందూ మతం ఎదుర్కొంది. సమయానుసారంగా ఆయా ప్రాంతాల్లోని లోకల్ అండ్ ట్రైబల్ కల్చర్స్ మరియు వారు కొలిచే దేవీ దేవతలను హిందూయిజం తనలో అబ్జర్వ్ చేసుకుంది. ఇలా నాగా కల్ట్, యక్షిని కల్ట్, పూరి జగన్నాథ్లోని ట్రైబల్ డేటీస్, ఇలా ఎన్నో ప్రాంతీయ కల్చర్స్ మెల్లగా హిందూ మతంలోకి కలిసిపోయాయి. బుద్ధుడిని సైతం విష్ణు అవతారంగా భావించి హిందూయిజంలోకి అబ్జర్వ్ చేసుకున్నారు. ఈ స్ట్రాటజీ హిందూయిజం మనుగడలో ఒక ముఖ్యమైన పాత్ర చేపట్టింది. హిందూయిజం సంస్కరణలో ఆదిగురు శంకరాచార్య పేరు ముఖ్యమైనది. శంకరాచార్య 8వ శతాబ్దంలో హిందూయిజంను సంస్కరించే ప్రయత్నం చేశారు. వీరు అద్వైతం అనే ఒక ఫిలాసఫీని పాపులర్ చేశారు. దీని అనుసారంగా కేవలం బ్రాహ్మణ్ మాత్రమే సత్యం, మిగిలిన ప్రపంచం అతని మాయ. శంకరాచార్య హిందూ మతాన్ని పాపులర్ చేయడానికై దేశం మొత్తం యాత్ర చేశారు. వివిధ తత్వవేత్తలతో ఆయన డిబేట్స్ చేశారు. ప్రజలను హిందూయిజం గురించి బోధించారు. ఇండియాలోని 4 కార్నర్స్లో మోనాస్టరీస్ను ఎస్టాబ్లిష్ చేశారు. వాటిని మఠాస్ లేదా పీఠాస్ అని అంటారు. శృంగేరిలో శారదాపీఠం, ద్వారకాలో కాళికాపీఠం, బాద్రికాశ్రంలో జ్యోతిపీఠం, జగన్నాథ్పురిలో గోవర్ధన పీఠంను స్థాపించారు. వీటిని హిందూయిజంలో చార్ధామ్ అని అంటారు. ఇలా ఆయన దేశం నలుమూలలోని హిందూయిజం ఫాలోవర్స్ని ఒకటి చేశారు. వీరు పంచాయతన్ ఫార్మ్ ఆఫ్ వర్షిప్ను పాపులర్ చేశారు. అందులో 5 దేవీ దేవతలు ఉంటారు. అవి గణేష్, శివ, విష్ణు, సూర్య మరియు శక్తిదేవి. ఇలా అన్ని శాఖలను ఒకేసారి పూజ చేయిస్తూ ఆయా శాఖలను కలిపేశారు. ఇవి పరమాత్మ యొక్క వేర్వేరు అవతారాలను బోధించి శంకరాచార్య భిన్నమైన శాఖలను ఒకటి చేశారు. ఇదే కాకుండా హిందూ గ్రంథాలను సైతం ఆయన సింప్లిఫై చేశారు. శంకరాచార్య వేదాస్, ఉపనిషత్స్, పురాణాస్ లాంటి గ్రంథాలను ప్రజలకి అర్థమయ్యే విధంగా ట్రాన్స్లేట్ చేశారు. శంకరాచార్య తరువాత రామానుజాచార్య, మాధవాచార్య హిందూయిజంని సంస్కరించారు. ఆ తరువాత మిడివల్ పీరియడ్లో
హిందూయిజంకి ఇస్లాం నుంచి ముప్పు ఎదురైంది. ఇస్లాం రిలీజియస్ కన్వర్షన్స్తో హిందూయిజంను ఛాలెంజ్ చేసింది. అప్పుడు నిర్గుణ్ మరియు భక్తి సాధువులు హిందూయిజంను పాపులర్ చేశారు. ఇందులో రామానంద్, కబీర్, నానక్, మీరాబాయి, తులసీదాస్ లాంటి వారెందరో ఉన్నారు. ఆ తరువాత హిందూయిజంకి క్రిస్టియానిటీ నుండి ముప్పు ఎదురైంది. అప్పుడు రాజారాం మోహన్ రాయ్, స్వామి దయానంద్ సరస్వతి, స్వామి వివేకానంద లాంటి వారెందరో హిందూయిజంను సంస్కరించారు. వీరి వల్ల క్రిస్టియన్ మిషనరీస్ హిందూయిజంని క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ చేయడంలో సఫలం కాలేదు. కానీ వీరికి ఆ సఫలత ఆఫ్రికా వంటి ఖండాలలో లభించింది. 1893 సంవత్సరంలో చికాగోలో వరల్డ్ రిలీజియస్ కాన్ఫరెన్స్ని నిర్వహించారు. అందులో తన స్పీచ్తో స్వామి వివేకానంద హిందూయిజంని పాపులర్ చేశారు. ఒక అమెరికన్ న్యూస్ పేపర్లో ఇలా రాయబడింది: ఇంతటి రిచ్ కల్చర్ ఉన్న దేశంలోకి క్రిస్టియన్ మిషనరీస్ని పంపించే అవసరమేముందని. ఇలా హిందూయిజం సమయానుసారంగా ఎన్నో దాడులను ఎదుర్కొంది. హిందూయిజం ఫిలాసఫీలో ఇలా చెప్పబడింది: పవిత్రానాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అందుకే అంటారు సంస్కరణలు హిందూ ఫిలాసఫీలో జస్టిఫై చేయబడ్డాయని. ఇప్పుడు కోర్ బిలీఫ్ ఆఫ్ హిందూయిజం గురించి చెబుతాను. హిందూయిజం ఒక ఆర్గనైజ్డ్ రిలీజియన్ కాదు. ఇందులో సింపుల్ సెటప్ రూల్స్ ఉండవు. హిందూ నమ్మకాలను లోకల్, రీజనల్, క్యాస్ట్ మరియు కమ్యూనిటీ డిసైడ్ చేస్తాయి. అయినప్పటికీ కొన్ని నమ్మకాలు కామన్గా ఉన్నాయి. మన విశ్వంలో ఒక అనంతమైన శక్తి ఉంది. హిందూయిజంలో దీన్ని బ్రాహ్మణ్ అని అంటారు. కాన్సెప్ట్ ఆఫ్ కర్మ, ఆత్మ, పునర్జన్మ మరియు మోక్ష ఈ సిస్టంలోని పార్ట్ అన్నమాట. ప్రతి జీవిలోనూ ఆత్మ ఉంటుంది. ఇది ఈశ్వరుడి ప్రతిమ. మనం చేసే కర్మలే మన ప్రెజెంట్ లైఫ్ అండ్ ఫ్యూచర్ లైఫ్ను డిసైడ్ చేస్తాయి. హిందూయిజంలో మనిషి లైఫ్లో 4 ముఖ్యమైన ఆశయాలు ఉన్నాయి. అవి ధర్మ, అర్థ, కామ మరియు మోక్ష. చివరగా మోక్ష ప్రాప్తితో మనిషి యొక్క చావు పుట్టుకలు అంతమైపోతాయి మరియు మనిషి ఆత్మ పరమాత్మలోకి ఏకమవుతుంది. ఇప్పుడు డైవర్సిటీ ఇన్ హిందూ రిలీజియన్ గురించి చెబుతాను. ఎన్నో దేవీ దేవతలు, భిన్నమైన గ్రంథాలు, భిన్నమైన శాఖలు, ఆచారాలు ఎన్నున్నటికీ హిందూయిజం అందరినీ ఒక్కటి చేస్తుంది. ఇది ఫ్లెక్సిబుల్, ఎందుకంటే అన్ని వ్యూస్ను ఈ మతం యాక్సెప్ట్ చేస్తుంది. మార్గాలు వేరైనా గమ్యం ఒక్కటే. వేరే మతాన్ని కూడా రెస్పెక్ట్ చేస్తాయి. అందుకే దీన్ని ఒక టాలరెంట్ రిలీజియన్ అని అంటారు. అందుకే హిందూయిజంలోకి ఫోర్స్డ్ కన్వర్షన్ అనే ఒక కాన్సెప్టే రాదు. హిందూయిజం హిస్టరీలో వేరే మతంపై ధర్మయుద్ధంతో జాడి ఎన్నడూ చేయలేదు. వసుదైవ కుటుంబకం అనే కాన్సెప్ట్లో విశ్వమంతా ఒకటే అని అనుకుంటారు. అలాగే సర్వే భవంతు సుఖినః లాంటి శ్లోకాలు కూడా ఉన్నాయి. మనం హిందూ కావడానికి ఒక దేవుడిని కొలవాలని కంపల్సరీ కూడా లేదు. ఆలయం పోవడం, మత గ్రంథాలు చదవడం తప్పనిసరి ఏం కాదు. వేరే రిలీజియన్స్ లాగా హిందూయిజంలో ఒక సింగిల్ ఫౌండర్ అంటూ లేడు. ఒక పవిత్ర గ్రంథం, ఒక దేవుడు కూడా లేడు. ఇది ఒక మతం కాదు, ఇది ఒక జీవన విధానం. కానీ సమయానుసారంగా వేరే మతాలు డెవలప్ అయ్యాయి. అవి హిందూ జీవన విధాన మనుగడకు ప్రశ్నగా మారాయి. వాటిని కౌంటర్ చేయడానికి హిందూయిజం ఒక సింగిల్ ఫామ్ తీసుకుంది. దీన్ని సనాతన ధర్మం అని అంటారు. హిందూయిజంని ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం సాధ్యం కాదు. ఇది అనంతమైనది. సో ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో టు ద ఎండ్.